బీసీ సంఘాల నాయకులకి బీసీలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, పాదాభివందనాలు. ఎందుకు పాదాభివందనాలు అంటున్నానంటే, దేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను ఎవరు అంటే మొదట వచ్చేటటువంటి మాట ఎవరిది? అంటే తెలుగుదేశం పార్టీ బీసీలు వేరు కాదు. మన పార్టీకి ఊపిరి ప్రాణం చంద్రబాబు అయితే గనక శరీరంలో ఉన్నటువంటి ముఖ్య భాగాలన్నీ కూడా బీసీలే. ఇది కేవలం మాటల్లో కాదు, తెలుగుదేశం పార్టీ చేతల్లో కూడా నిరూపించుకున్నది. 2019లో మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో నా బీసీ అనుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుల పేరు చెప్పమంటే ఎవరెవరి పేరు చెప్తారు చెప్పండి? విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎవరన్నా ఒక బీసీ ఉన్నారా? పెద్దిరెడ్డి రామచంద్ర. మన సార్ వాళ్ళకి మంచి ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు ఏం పేరు? పాపాల పెద్దిరెడ్డి. అందరూ వీళ్ళే వినిపిస్తున్నారు. ఎక్కడన్నా ఒక బీసీ పేరు వినిపిస్తోందా? అదే మన ప్రాణం. యనమల రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు మాటల్లోనా చేతల్లోనా బీసీలకి ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ ఏ పార్టీ? అటువంటి తెలుగుదేశం పార్టీ మనది మన జీవితాల్లో నిండుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 2019 నుంచి ఎన్ని అరాజకాలు చేసింది, బీసీలు ఏ విధంగా అడగదొక్కింది, బీసీలను ఏ విధంగా హింసించింది, కేసులు పెట్టింది, చంపింది అనేటువంటివంతా కూడా బీసీ నాయకులతో చర్చించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను అనేటువంటి బీసీలను రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని వచ్చే ఎన్నికల్లో బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చి గెలిచిన వెంటనే బీసీలకు రక్షణగా నిలబడే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకునేది. అందుకోసమే ఇక్కడంతా కూడా బీసీల చేత, బీసీల సలహాలతోనే బీసీ రక్షణ చట్టాన్ని ఇవాళ పొందుపరుచుకోవాలి. మీ సూచనలు, సలహాలు, మీ మద్దతు కావాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ విజయవంతమైనటువంటి భారీ బహిరంగ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. తంబలపల్లె తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచరి సోదరి ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వేజ్ తాజ్ గారికి, ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ యొక్క బీసీ సోదరులకు, ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులందరికీ నా నమస్సులు. నేను ఒక విశ్వబ్రాహ్మణ మీ యొక్క బీసీ సోదరండి. నాకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటటువంటి ఒక స్థానాన్ని కల్పించడం అని చెప్పేది, ఇక్కడ ఉండేటటువంటి బీసీ నాయకులందరికీ కూడా అటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పనేది మనం గమనించాలి. 1982కు పూర్వం ఒక గుత్తాధిపత్యం, కొంతమంది చేతుల్లో ఉండే రాజ్యాధికారాన్ని తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ రామారావు గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని పార్లమెంటు స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో నిరుపయోగం చేసుకొని ఈరోజు పార్లమెంటు స్థాయిలో ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక మనకు కరెక్ట్గా 50 రోజులు ఎన్నికలు వస్తున్నాయి. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా తెలుగుదేశం పుట్టినిల్లు బలహీన వర్గాల వారి. బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు. దాంట్లో ఏమి అనుమానం లేదు. 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. స్వీట్ ప్యాకెట్లలో కరెన్సీ నోట్లు పెట్టి స్వీట్ ప్యాకెట్ పంపకం చేస్తున్నారు. బీసీల పండుగ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా, ఆర్థికంగా, విద్యలో, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా సమాజంలో ముందుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అప్పటి రామారావు గారితో మొదలై
ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణంలో మరి బీసీ నిర్మాణం చేయాలంటే బీసీలు కూడా వెనకబడి ఉన్నారు, మరి వీళ్ళని మనం ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు రామారావు గారు చేపట్టినటువంటి కార్యక్రమాల్ని మరింత బలోపేతం చేస్తూ మరి మన పిల్లలు చదువుకోవాలంటే బీసీ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే మనం ఆర్థిక